హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీ తోటి వచ్చానండి. అదేంటంటే ఆలూ పరోటా. ఆలూ పరోటా ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి. మనకు కావాల్సింది 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. ఇందులో ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కదా, అంతా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడే వాటర్తో కలుపుకోకూడదు అనమాట. ఇది చక్కగా ఆయిల్ వీటికి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ వేసాక. ఇప్పుడు మనము వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కదండి, ఇందులో 3/4 కప్పు మాత్రమే పడుతుంది వాటర్. ఏదంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. పిండిని అయితే ఇలాగా కలుపుకోవాలి. ఎంత బాగా ఈ పిండి ముద్దను నలుపుకొని పిసుక్కొని పిండి ముద్దను చేసుకుంటే అంత బాగా వస్తుందన్నమాట. మనకు చపాతీ బాగా నలగొట్టాలి, బాగా పిసకాలన్నమాట పిండిని ఇలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం పిండి మీద కొద్దిగా 1 స్పూన్ లేదా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ చేయటం వల్ల మనకి పరోటా అనేది చాలా స్మూత్గా మెత్తగా వస్తుందన్నమాట. ఇలాగ మనం కలుపుకున్నాం కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఒక 15 నిమిషాలు, అరగంట ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. మనకి కావాల్సిన పరోటాకి పిండి అయితే సిద్ధమైపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు 3 అయితే తీసుకున్నానండి. వీటిలో మన ఈ ఉడికించిన బంగాళదుంపల్ని ఇట్లా చిదుముకోవాలి. మీ స్పూన్తోనైనా చిదుముకోవచ్చు, లేదా మనం చేతులతోనైనా చిదమవచ్చు అనమాట. కానీ స్పూన్తో కంటే మన చేతితో చిదుముకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు మాత్రం ట్రై చేయండి. ఇంతవరకు మీరు అందరూ నాకు సపోర్ట్ ఇచ్చినందుకే చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తుంటే మంచి మంచి వీడియోస్, మంచి మంచి వంటలు మీకు చూపిస్తానికి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇదంటే ఇలాగా చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాము, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం కదా. ఇప్పుడు మనము 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. నేను 1 స్పూను కారం వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరిగిన
అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పరోటా ఇలాగ చేసుకుంటే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్దది కాదండి నేను తీసుకుంది, చిన్నదే తీసుకున్నాను. ఓకేనా. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు నిమ్మకాయ రసం పిండుకోవచ్చండి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ ఉన్నట్లయితే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించడానికి ఇందులో మాత్రం ఆమ్చూర్ పౌడర్ వేయటం లేదు, నిమ్మకాయ పిండుతున్నాను. కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఇందులోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలాగా కలుపుకున్నాం కదా, వీటిని మనకి ఎన్ని పరోటాస్ అయితే కావాలో అన్ని ఉండలు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం ఇలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలాగా మనం ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము పరోటా ఎలా చేయాలో చూద్దాం. పిండిని చూసేద్దామండి. చూసాం ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా మనం ఎంత కావాలో మనకి అంతా ఉండ చేసుకుందాం. ఓకేనా. వీటిని కూడా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇంతైతే సరిపోతుంది మనకి. ఓకేనా. ఇవన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి కూడాను మన అన్నీ ఉండలు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉండలు అంటుకోకుండా పైన కొంచెం పొడి పిండి వేసుకుందామండి, ఎందుకంటే ఒకదానికి ఒకటే అంటుకోకుండా ఉండడానికి. ఓకేనా. ఇప్పుడు మనం పరోటా చేసుకుందాం. ఇప్పుడు నేను పరోటా చూపిస్తున్నానండి. అయితే ఇప్పుడు దీంతో చేసేస్తానండి. ఇలాగ చేసుకోవాలండి. ఇలాగ చేసుకొని మనం చేసుకున్నాం కదా మనం ఆలు స్టఫ్ది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అంతా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా కవర్ చేయాలన్నమాట. ఇలాగా చూపిస్తాను. ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలాగా స్టవ్ మాత్రం బయటికి రాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం పిండి వేసుకొని బేలం కట్టిందిగా రొట్టె చేసే కర్రతో చుట్టూ నొక్కాలి. ఇలా ఒత్తుకోవాల్సిందే మనం. ఇక ఇలాగా అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంత ఉంటే సరిపోతుంది మనకి. మీకు ఎంత వీలైతే అంత పల్స్గానే నొక్కుకోవచ్చు, కొంచెం మందంగానే నొక్కుకోవచ్చు. ఓకేనా. నేను మాత్రం ఇంతమంది ఉంచేసుకున్నాను అనమాట. మామూలుగా ఉంది, ఇటు పల్సగా లేదు ఇటు మందము లేదు. ఇలాగ ఉంచేసుకుంటే సరిపోద్ది. సరేనా. అలాగే ఇంకోటి కూడా చేసేసుకుందాము. మనము పరోటాలో పెట్టిన స్టఫ్ మాత్రం బయటికి రాకూడదండి. చాలా నెమ్మదిగా నొక్కుకోవాలన్నమాట అందులో మనం స్టఫ్ చేసినప్పుడు. ఓకేనా. ఇప్పుడు నేను చేసిన పరోటా స్టఫ్ మాత్రం బయటికి రాలేదు కదా, ఇలాగే నొక్కుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోద్ది మనకి. చాలా టేస్టీగా ఉంటుందండి. పరోటాలు అనేది చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు కాల్ చేసుకుందాము. పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు మనం పరోటా వేసుకుందాము. ఆయిల్ అయితే వేయలేదు ఇప్పుడు మాత్రం. ఓకేనా. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేయలేదు.
ఇప్పుడు ఇంకో వైపుకు తిప్పుకుందాము. ఓకేనా, నిదానంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మనము ఆయిల్ అంటే ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదంటే గీతోనైనా చేసుకోవచ్చు, లేదా బటర్ అని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాత్రం ఆయిల్తోనే చేస్తున్నాను. ఇలాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ రాసుకున్నాం కదా, 2 వైపు కూడా తిప్పుకోవాలి. ఇలాగా అన్ని వైపులా కాల్చుకోవాలన్నమాట. ఎక్కడైనా స్టఫ్ బయటికి రాలేదు కదండి, ఇలాగా చేసుకోండి. మీరు కూడా నిదానంగా చేసుకుంటే ఏదైనా రుచిగానే వస్తుంది. కంగారు లేకుండా హాయిగా నిదానంగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అండి లంచ్ బాక్స్కి అయినా మనం తీసుకెళ్ళచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే, నేను జీలకర్ర పొడి వేసాను కదా, మీకు జీలకర్ర పొడి అక్కర్లేదు అనుకుంటే మామూలుగా జీలకర్ర వేసుకోవచ్చు. పరోటాని తీసేస్తాను. చిన్నపిల్లలకైతే బటర్ వేసి ఇవ్వండి. నెయ్యి అయినా బటర్ ఏదైనా సరే. దీని కాంబినేషన్ మాత్రం రైతా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మొదటిసారిగా నా వీడియో చూసినట్టయితే అండి మీరు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను హ్యాపీగా పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినా, నాకు వ్యూస్ వచ్చినా కూడాను మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మన అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, కొంచెం వాళ్ళకి పనికొస్తుంది కదా వీడియో అనేది. అందుకే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. పరాటాలు కూడా అయిపోయినాయండి. మనకి ఆలు పరాటా అయిపోయింది అంతా. ఇప్పుడు మనం రైతాతో, దీని కాంబినేషన్ రైతా అనమాట. పెరుగు పచ్చడితో చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. లేదంటే మామూలుగా పెరుగులో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్. నచ్చిద్ది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూస్తున్నారు ఇలాగా